మీ అందరూ జూలై 21కి రిలీజ్ అయిన ఓపెన్హైమర్ మూవీ గురించి వినే ఉంటారు. హాలీవుడ్ ఫిలిం మేకర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీ యొక్క డైరెక్టర్. ఓపెన్హైమర్ మూవీ అనేది ఒక బయోపిక్ మూవీ. సైంటిస్ట్ జే రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి ఈ మూవీలో ఓపెన్హైమర్ క్రియేట్ చేసిన అటామిక్ బాంబ్ గురించి క్లియర్గా చెప్పారు. ఆ సమయంలో ఓపెన్హైమర్ ఎదుర్కొన్న సమస్యలు, రాజకీయ ఇంకా కుటుంబ సమస్యల గురించి ఈ మూవీలో చూపించారు. ఓపెన్హైమర్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అని కూడా అంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో అటామిక్ బాంబ్ అంటే ఏంటిది, అమెరికా అటామిక్ బాంబ్ని ఎప్పుడు ఇంకా ఎందుకు ఆవిష్కరించింది, అటామిక్ బాంబ్ ఇన్వెంట్ చేసిన ఓపెన్హైమర్ గురించి, ఇంకా ఈ అటామిక్ బాంబ్ని ఎక్కడ యూజ్ చేశారు, ఇంకా దీనివల్ల ఎన్ని నష్టాలు జరిగాయో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఈ అటామిక్ బాంబ్ ఏంటో తెలుసుకుందాం. అటామిక్ బాంబ్ని న్యూక్లియర్ వెపన్ అని కూడా అంటారు. అటామిక్ బాంబ్ కంటే ముందు ఆటమ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆటమ్స్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఆటంతోనే పుట్టారు. ఇవి చాలా టైనీ పార్టికల్స్, అందుకే మనం వీటిని చూడలేము. ఈ స్మాల్ ఆటమ్ పార్టికల్స్ అన్నీ ఒక చోట జత కలిస్తేనే మనుషులు పుడతారు. బాడీ మొత్తం ఆటమ్స్తోనే తయారవుతుంది. ఈ ఆటమ్స్ యొక్క ఆవిష్కరణ 1808లో జాన్ డాల్టన్ అనే ఒక సైంటిస్ట్ డాల్టన్ అటామిక్ థియరీతో ప్రూవ్ చేశారు. కానీ చరిత్రకారులు దీన్ని ఒక అబద్ధం అని తెలిపారు. ఎందుకంటే 600 సంవత్సరాలకి ముందు మన భారతదేశంలో ఆచార్య కానద్ అనే ఒక గొప్ప ఋషి ఈ ఆటమ్స్ గురించి మన శాస్త్రాల్లో రాశారు. ఆచార్య కానద్ ప్రకారం ఆటమ్స్ని ప్రమాణు అని పేరు పెట్టారు. ఈ ప్రమాణుని అదృశ్యం, నాశనం చేయలేము, ఇవి శాశ్వతమైనవి అని తెలిపారు. ఈ ఆటమ్స్లో నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్లో కొన్ని పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్రోటాన్స్, ఇంకా ఏమీ ఛార్జ్ లేని న్యూట్రాన్స్ ఉంటాయి. 1938లో జర్మన్లో ఈ ఆటమ్స్తో 2 సైంటిస్టులు న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో వీళ్ళు ఆటమ్స్లో ఉన్న న్యూక్లియస్లోకి ఒక న్యూట్రాన్ని పాస్ చేపించారు. దీనితో ఆటంలో ఫ్యూజన్ అయ్యి అవి 2 న్యూక్లియస్ని క్రియేట్ చేస్తాయి. ఇంకా అలా చాలా న్యూక్లియస్ని క్రియేట్ చేస్తాయి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్తో చాలా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యాయి. అవి ఎంత అంటే న్యూక్లియస్లో 200 మెగా ఎలక్ట్రాన్ వాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది పార్టికల్స్ యొక్క అటామిక్ వెయిట్ ఎక్కువ ఉంటేనే సాధ్యమవుతుంది. ఎగ్జాంపుల్కి యురేనియంకి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది పాసిబుల్, ఎందుకంటే దాని అటామిక్ వెయిట్ 238 గ్రామ్ పర్ మోల్. కాబట్టి మనకి అర్థం కావాలి అంటే, ఒకవేళ మన దగ్గర 1 kg ఆఫ్ యురేనియం ఉంటే దాంట్లో నుండి వచ్చే ఎనర్జీతో ఒక మొత్తం సిటీకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయవచ్చు. అటామిక్ బాంబ్లో హై అమౌంట్ ఆఫ్ ఫిజల్ మెటీరియల్స్ అంటే యురేనియం 235 ఐసోటోప్, ఇంకా ప్లూటోనియం లాంటి మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. ఈ మెటీరియల్స్ని వాటి సూపర్ క్రిటికల్లీ స్టేజ్ రీచ్ అయ్యేంత వరకు ఫోర్స్ని అప్లై చేసి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది జనరేట్ చేస్తారు. ఈ రియాక్షన్ అనేది ఒక సబ్ క్రూషియల్ మెటీరియల్ని ఇంకో మెటీరియల్లో షూట్ చేస్తారు. దీనితో ఒక హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే అటామిక్ బాంబ్ని ఒక ఎక్స్ప్లోజివ్ డివైస్లా డిజైన్ చేశారు. దాంట్లో ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్ అనేది న్యూక్లియర్ రియాక్షన్, ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం అమెరికా అసలు అటామిక్ బాంబ్ని ఎందుకు ఇన్వెంట్ చేసిందో తెలుసుకుందాం. అప్పట్లో వరల్డ్ వార్ 2 సమయంలో హిట్లర్ జర్మనీ రూలర్ వరల్డ్ వార్ 2కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. దానికి హిట్లర్ తన దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉండాలి అని అటామిక్ బాంబ్ని ఇన్వెంట్ చేయాలని అనుకున్నాడు. దానికి హిట్లర్ ఒక క్లబ్ని ఫామ్ చేశాడు. దాని పేరు హిట్లర్ యురేనియం క్లబ్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్కి ఆవిష్కరించిన లేడీ లిసే మెటీరియల్ ఒక జ్యూస్ జర్మన్. హిట్లర్కి జ్యూస్ అంటే అసలు నచ్చకపోయే వాళ్ళు. అతను జ్యూస్ని యాంటీ నేషనలిస్ట్గా ట్రీట్ చేసేవాడు. అందుకే లిసే మిటెనర్ హిట్లర్కి భయపడి న్యూక్లియర్ ఫ్యూజన్ థియరీని తీసుకొని జర్మన్కి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె నెయిల్స్ బోర్ అప్పట్లో గొప్ప సైంటిస్ట్తో కలిసింది. నెయిల్స్ బోర్కి లీసే హిట్లర్ అటామిక్ బాంబ్ రీసెర్చ్ చేస్తున్నాడని చెప్పేసింది. తర్వాత నెయిల్స్ బోర్ని ఈ మాట అమెరికాకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పింది. నెయిల్స్ బోర్ ఈ మాట వెళ్ళి తన మిత్రులు అయిన లియో సిల్జార్డ్ అండ్ ఎడ్వర్డ్ టెల్లర్కి చెప్పారు. వాళ్ళని వెళ్ళి అమెరికాకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తారు. ఎందుకంటే అమెరికా అప్పట్లో పవర్ఫుల్ కంట్రీ కాబట్టి అమెరికాని ముందే ప్రిపేర్గా ఉండమని వార్న్ చేయమంటాడు నెయిల్స్ బోర్. 1939 ఆగస్టులో లియో ఆల్బర్ట్ ఐన్స్టైన్తో కలిసి ఒక లెటర్ అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజోవెల్ట్కి పంపారు. ఈ లెటర్లో వీళ్ళు హిట్లర్ చేస్తున్న అటామిక్ బాంబ్ రీసెర్చ్ గురించి అమెరికాని వార్న్ చేస్తున్నారు. ఆ లెటర్ చూసిన వెంటనే ప్రెసిడెంట్ ఒక అడ్వైజరీ కమిటీని ఫామ్ చేశారు. సైంటిస్ట్ ఇంకా మిలిటరీ వాళ్ళు ఒక టీంని తయారు చేశారు. వీళ్ళ మెయిన్ గోల్ యురేనియంపై రీసెర్చ్ చేసి దాని యొక్క పొటెన్షియల్ అంటే యురేనియంని ఒక బాంబ్లా యూజ్ చేయవచ్చా లేదా అని కనుక్కోమని అన్నారు. ఈ రీసెర్చ్కి అమెరికా
ఎన్రికో ఫెర్మి, లియో సిజ్లాట్కి ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇందులో సైంటిస్టులకి ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే భూమిలో యురేనియం న్యాచురల్లీ దొరుకుతుంది, కానీ అటామిక్ బాంబ్ చేయడానికి యురేనియం 235 ఐసోటోప్ కావాలి. ఇవి భూమిలో కేవలం 1% కంటే తక్కువలో ఉంటాయి. దీనితో సైంటిస్ట్కి యురేనియం 235 ఐసోటోప్ని క్రియేట్ చేయాలి, అది కూడా యురేనియం 238తో. కానీ అప్పట్లో దీనిపై రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్కి అటామిక్ బాంబ్ రీసెర్చ్ అమెరికా చేస్తుందన్న విషయం ఆల్బర్ట్ ఐన్స్టైన్కి చెప్పొద్దని అన్నారు. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా యూరోప్ నుండే అమెరికాకు వచ్చారు కాబట్టి అమెరికన్ గవర్నమెంట్కి ఆల్బర్ట్ ఐన్స్టైన్ పొటెన్షియల్ సెక్యూరిటీ రిస్క్ కావచ్చని భయం ఉంది. ఈ రీజన్తో తనకి అది చెప్పలేదు. 1941కి అమెరికన్ ప్రెసిడెంట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి ఒక మెసేజ్ పంపుతారు. అది ఏంటి అంటే మన 2 కంట్రీస్ కలిసి ఈ అటామిక్ డెవలప్మెంట్పై పని చేయాలి అని. ఈ మాటకి 2 నెలలు కూడా కాకముందే డిసెంబర్ 7, 1941కి జపాన్ అమెరికాలో పియర్ల్ హార్బర్పై అటాక్ చేస్తారు. దీనితో ఇంకా అమెరికా అఫీషియల్గా అనౌన్స్ చేసింది, ఇప్పుడు నేను కూడా వరల్డ్ వార్లో ఉన్నాను అని, నేను జపాన్ ఎంపైర్పై అటాక్ చేస్తా అని. ఇంకా తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్గా జరుగుతున్న అటామిక్ బాంబ్ మిషన్ ఇప్పుడు మిలిటరీ మిషన్గా మారిపోయింది. ఇంకా తర్వాత అమెరికా సీరియస్గా అటామిక్ బాంబ్ రీసెర్చ్ని మొదలుపెట్టింది. ఆగస్ట్ 19, 1932కి మొదలుపెట్టారు. అదే మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. ఏ బాంబ్ అంటే అటామిక్ బాంబ్ని హై క్వాలిఫైడ్ సైంటిస్టుల టీంని రెడీ చేశారు. ఈ టీంకి లీడర్గా జే రాబర్ట్ ఓపెన్హైమర్ని సెలెక్ట్ చేశారు. రాబర్ట్ జే ఓపెన్హైమర్ 1904కి న్యూయార్క్లో ఒక జర్మన్ జ్యూస్ ఫ్యామిలీలో పుడతారు. అతనికి చిన్నప్పటి నుండే ఒక చైల్డ్ జీనియస్ అనేవాళ్ళు. 10 ఏళ్ల సంవత్సరాలు ఉన్నప్పటి నుండి ఇతను హై లెవెల్ ఫిజిక్స్ చదువుతూ ఉండేవాడు. ఇంకా మినరాలజీలో ఈయనకి చాలా ఇంట్రెస్ట్. మినరల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చాలా నాలెడ్జ్ సేకరించేవాడు. ఇతనికి 12 ఏళ్ళు ఉన్నప్పుడే న్యూయార్క్లో మినరాలజీ క్లబ్ వాళ్ళు లెక్చర్ ఇవ్వాలని పిలిచేవారు. ఇక తర్వాత 1922లో ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో 4 ఇయర్స్ డిగ్రీని 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు. ఇతను తన క్లాస్లో టాపర్. కెమిస్ట్రీలో మేజర్స్ చేసిన ఓపెన్హైమర్కి ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఫిజిక్స్, ఫిలాసఫీ, లిటరేచర్ ఇంకా ఈస్టర్న్ రిలీజియస్కి కూడా చాలా నాలెడ్జ్ ఉండేది. కానీ హార్వర్డ్లో డిగ్రీ చేస్తున్నప్పుడు ఓపెన్హైమర్కి అతని ట్రూ ప్యాషన్ ఫిజిక్స్ అని తెలిసింది. 1927లో 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇతను తన పిహెచ్డీని కంప్లీట్ చేశాడు. ఓపెన్హైమర్కి మన ఇండియన్ హిందువుల భగవద్గీతలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక భగవద్గీతని చదవడం కోసం ఓపెన్హైమర్ సాంస్క్రిట్ భాష కూడా నేర్చుకుంటారు. ఇతను భగవద్గీతని తన జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బుక్ అని కూడా అనేవారు. కానీ ఈ జీనియస్కి ఒక డార్క్ సైడ్ కూడా ఉండేది. అది ఏంటి అంటే ఓపెన్హైమర్ ఫ్రెండ్స్ చెప్పేవారు, ఇతనికి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ ఉంది. దానితో పాటు ఈయన ఒక చైన్ స్మోకర్, ఇంకా డిప్రెషన్కి కూడా ఈయన గురయ్యారని. ఓపెన్హైమర్ తన తమ్ముడితో ఒకసారి ఐ నీడ్ ఫిజిక్స్ మోర్ దాన్ మై ఫ్రెండ్స్ అని అన్నారు. ఓపెన్హైమర్ తన ఎక్కువ టైం స్టడీస్లోనే పెట్టేవారు. ప్రపంచంలో ఏం నడుస్తుందో ఈయన అసలు పట్టించుకునేవాడే కాదు. కానీ 1930లో హిట్లర్ రైస్ చూశాక ఇతను కొంచెం పాలిటిక్స్ గురించి తెలుసుకుంటారు. హిట్లర్ చేస్తున్న అన్యాయం చూసి చాలామంది జ్యూస్ వాళ్ళు జర్మనీని వదిలేస్తారు. హిట్లర్ చేసే హింసలు చూసి ఓపెన్హైమర్ పాలిటిక్స్ గురించి తెలుసుకుంటాడు. 1936లో ఓపెన్హైమర్ ఒక కోట్ చెప్తారు. అది ఏంటి అంటే, నాకు అర్థమైంది, ఇప్పుడు పాలిటిక్స్ ఇంకా ఎకనామిక్ ఈవెంట్స్ అంత డీప్గా ప్రజల జీవితంలో ప్రభావం చేస్తాయి. నాకు ఒక బాధ్యత అనిపించింది, నేను కూడా ఈ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయాలని. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ప్రభావితం అయ్యి ఎన్నో పాలిటిక్స్ మీటింగ్స్ అటెండ్ చేశారు. ఇంకా ఎన్నో లేబర్ యూనియన్స్ ఇంకా స్ట్రైకింగ్ ఫార్మ్స్ వర్కర్స్కి డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఇక టెస్టింగ్ ఆఫ్ అటామిక్ బాంబ్. అమెరికా ఈ అటామిక్ బాంబ్ ఫండింగ్లో $2.2 బిలియన్ ఖర్చు చేసింది. ఓపెన్హైమర్తో అమెరికా 15 క్వాలిఫైడ్ సైంటిస్టుల టీంని రెడీ చేసింది. వాళ్ళకి అమెరికాలో న్యూ మెక్సికో స్టేట్లో లాస్ అలామోస్ ఫారెస్ట్లో ఒక నగరాన్ని తయారు చేసి ఇచ్చేశారు. ఆ నగరంలో సైంటిస్టులు, టెక్నాలజీ ఇంకా మిలిటరీని పెట్టేశారు. ఇంకా అటామిక్ బాంబ్ చేయమని చెప్పేసింది అమెరికా. ఇక ఫస్ట్ అటామిక్ బాంబ్ ప్రిపేర్ చేశారు. దీనికి గ్యాడ్జెట్ అనే పేరు పెట్టారు. ఈ గ్యాడ్జెట్లో 13 పౌండ్ ప్లూటోనియం ఉంది. ఫస్ట్ అటామిక్ బాంబ్ని టెస్ట్ చేయాలని అనుకున్నారు. ఈ అటామిక్ ఇంప్లోజిషన్ స్టైల్ ప్లూటోనియం వెపన్కి ట్రినిటీ టెస్ట్ అని పేరు పెట్టారు. 16 జూలై 1945 రోజున చరిత్రలో మొట్టమొదటిసారి అటామిక్ బాంబ్ని టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ని చేస్తున్నప్పుడు సైంటిస్టులు టెస్ట్ సైట్ నుండి 9 కిలోమీటర్ల దూరం నుండి అన్ని సేఫ్టీ మెజర్స్తో టెస్ట్ చేశారు. ఒక స్టీల్ టవర్ హెల్ప్తో సైంటిస్ట్ ఈ బాంబ్ని 100 ఫీట్ పై నుండి డ్రాప్ చేస్తారు. ఓపెన్హైమర్ ఎక్స్పెక్ట్ చేసింది ఈ టెస్ట్ యొక్క సైజ్
0.3 కిలోమీటర్ టన్ ఆఫ్ టీఎన్టీ. కానీ అనుకున్న దానికంటే ఈ ఎనర్జీ సైజ్ వచ్చేసి 21,000 టన్ల ఆఫ్ టీఎన్టీ. అనుకున్న ఎనర్జీ కంటే 50% ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఈ బాంబ్ ఎక్స్ప్లోజన్ నుండి ఒక మ్యాడ్లీ రేడియో యాక్టివ్ గ్రీన్ కలర్డ్ గ్యాస్ ఫామ్ అయింది. ఈ ఎక్స్ప్లోజన్ నుండి వచ్చిన హీట్తో స్టీల్ టవర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది. దీని షాక్ వేవ్ దాదాపు 160 కిలోమీటర్ల వరకు ఫీల్ చేశారు. ఇక ఎక్స్ప్లోజన్ నుండి వచ్చిన మష్రూమ్ క్లౌడ్ దాదాపు 12 కిలోమీటర్ల హైట్ ఆకాశంలోకి లేచింది. ఇదంతా చూసిన వెంటనే ఓపెన్ హైమర్కి భగవద్గీతలో ఉన్న ఒక పద్యం గుర్తుకొస్తుంది. నౌ ఐఎమ్ బికెమ్ ద డెత్, ద డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్. ఓపెన్ హైమర్ ఆ ఆటోమిక్ బాంబ్ నుండి వచ్చిన వెలుగుని భగవంతుని దివ్య తేజస్సు రూపంతో కంపేర్ చేస్తారు. ఇక తర్వాత మొట్టమొదటి అటామిక్ బాంబ్ ప్రయోగం 7 డిసెంబర్ 1941లో పియర్ల్ హార్బర్పై జరిగిన అటాక్ అమెరికా ఇంకా జపాన్పై రివెంజ్ తీసుకోవడానికి సిద్ధమైంది. ఓపెన్ హైమర్ అమెరికన్ గవర్నమెంట్తో అటామిక్ బాంబ్ని జపాన్ మీద యూజ్ చేసే ముందు వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చేయమని చెప్తాడు. ఇక గవర్నమెంట్ జపాన్కి ఒక పోస్ట్ డ్యామ్ డిక్లరేషన్ పంపింది. అది ఏంటి అంటే జపాన్ని సరెండర్ అవ్వమని. కానీ జపాన్ దీనికి ఒప్పుకోదు. ఇక తర్వాత జపాన్లో ఉన్న హిరోషిమా సిటీపై ఆగస్ట్ 6, 1945కి అటామిక్ బాంబ్తో అమెరికా అటాక్ చేసింది. ఇది ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశంపై అటామిక్ బాంబ్తో దాడి చేసిన రోజు. ఆ అటామిక్ బాంబ్ పేరు లిటిల్ బాయ్ అని పెట్టారు. ఇది ఒక యురేనియం బేస్డ్ బాంబ్. ఒక ప్లేన్తో ఈ బాంబ్ని హిరోషిమాపై పడేశారు. దీని తర్వాత కూడా జపాన్ వరల్డ్ వార్ 2లో సరెండర్ అవ్వలేదు. ఇక ఆగస్ట్ 9కి అమెరికా ఇంకో అటామిక్ బాంబ్తో నాగసాకిలో అటాక్ చేసింది. ఈ బాంబ్ పేరు ఫ్యాట్ బాయ్. ఇది ప్లూటోనియం బేస్డ్ బాంబ్. దీనితో జపాన్ వరల్డ్ వార్ 2లో సరెండర్ అయ్యింది. ఇక ఓపెన్ హైమర్స్ రిగ్రెట్. హిరోషిమాలో అంత పెద్ద బాంబ్ ఎక్స్ప్లోజన్ చూశాక ఓపెన్ హైమర్కి ఇదంతా తన వల్లే అనే రిగ్రెట్ మొదలైంది. ఓపెన్ హైమర్కి ఫస్ట్ హిరోషిమాపై చేసిన బాంబ్ సక్సెస్ అయ్యిందని సంతోషాన్ని తెలిపారు. తను ఈ బాంబ్ నాజీ జర్మనీ ఇంకా హిట్లర్పై యూజ్ చేయాలని కోరుకున్నాడు. కానీ నాగసాకిపై బాంబ్ అటాక్ చేశాక ఓపెన్ హైమర్ షాక్లో ఉండిపోయారు. ఆగస్ట్ 17, 1945కి ఇతను వాషింగ్టన్లో ఉన్న సెక్రటరీ ఆఫ్ వార్లో కలవడానికి వెళ్లారు. తాను రాసిన ఒక లెటర్ తానే ఇవ్వడానికి వెళ్తారు. ఓపెన్ హైమర్ ఆ లెటర్లో క్లియర్గా అంటారు ఈ బాంబ్ని బ్యాన్ చేయాలి అని. ఓపెన్ హైమర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. హిరోషిమాపై అటాక్ని ఒక నెసెసరీ ఈవిల్ అనుకునేవారు. కానీ తనకి ఇక భవిష్యత్తు గురించి భయం మొదలవుతుంది. రాబోయే భవిష్యత్తులో ఈ టెక్నాలజీని వేరే కంట్రీస్ ఎలా యూజ్ చేస్తారో అని. ఇదే సమయంలో ఏప్రిల్ 1945లో ప్రెసిడెంట్ రూసోవెల్ట్ కూడా చనిపోతారు. ఇతని తర్వాత హ్యారీ ట్రూమాన్ ప్రెసిడెంట్ అవుతారు. నాగసాకి బాంబ్ ఇన్సిడెంట్ 2 months తర్వాత ఓపెన్ హైమర్ ప్రెసిడెంట్ ట్రూమన్తో కలుస్తారు. కలిసిన తర్వాత అన్న మొదటి మాట ఐ హ్యావ్ బ్లడ్ ఆన్ మై హ్యాండ్స్. ఈ మాట విన్న వెంటనే ట్రూమాన్కి కోపం వస్తుంది. ట్రూమన్ తన సెక్రటరీతో చెప్పి ఓపెన్ హైమర్ని తన ఆఫీస్ బయటికి నెట్టేస్తారు. ఇక తరువాత ఓపెన్ హైమర్ యుఎస్ అటామిక్ ఎనర్జీ కమిషన్తో కలుస్తారు. ఇలాంటి న్యూక్లియర్ అటాక్ని ఆపాలి అని. ట్రూమన్ 1949లో హైడ్రోజన్ బాంబ్ని కూడా అమెరికా డెవలప్ చేయాలని అంటారు. దీనికి ఓపెన్ హైమర్ అసలు ఒప్పుకోరు. ఓపెన్ హైమర్ అపోజ్ చేసినా కానీ ఎక్కువ లాభం ఏమీ కాలేదు. ఎందుకంటే 1952లో హైడ్రోజన్ బాంబ్ని డెవలప్ చేసి దాని టెస్ట్ కూడా చేశారు. ఇక ఓపెన్ హైమర్ అపోజింగ్ని చూసి తనకి కమిషన్లో నుండి తీసేశారు. తర్వాత ఓపెన్ హైమర్ తన లైఫ్ని ఒక ప్రొఫెసర్గా లెక్చరర్స్ ఇస్తూ గడిపేశారు. ఇతనికి నోబెల్ ప్రైజ్కి 3 సార్లు నామినేట్ కూడా చేశారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఫిబ్రవరి 1967లో థ్రోట్ క్యాన్సర్ ఉండడం వల్ల ఓపెన్ హైమర్ చనిపోతారు. కానీ చివరి రోజుల్లో కూడా తన అటామిక్ బాంబ్ తయారు చేసినందుకు అతను చాలా బాధపడతాడు. ఇక చివరిగా కంక్లూజన్. ఈ రోజు వరకు 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఇంకా యూకే లాంటి కంట్రీస్ దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు యూఎస్ తప్ప ఎవరూ యూజ్ చేయలేదు. మీకు ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.